అందరికీ నమస్కారం. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ మరియు బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా సిపిఐ మావోయిస్ట్ అగ్రనేత అయిన నంబాల కేశవరావు చనిపోయినట్టు స్వయంగా భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా మావోయిస్టులకు ఊహించని అతి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే నంబాల కేశవరావు సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన అగ్రనేత మరియు సెక్రటరీ కూడా. అతని ఆధ్వర్యంలో చాలా ఘటనలు మన రాష్ట్రంలో జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు కానీ ఇంకా కొన్ని సంఘటనల్లో అతను కీలక పాత్ర పోషించాడని చెప్పి చెప్తుంటారు. అతను నక్సలిజంలో అంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీలో ఒక సపరేట్ మిలిటరీ ప్లాటూన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మిలిటరీ యాక్షన్స్ కు సంబంధించిన ఒక సపరేటు వ్యవస్థ కూడా ఈ నంబాల కేశవరావు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తుంటారు. సో ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న అని అంటుంటారు. సో అతను చనిపోవడం అనేది పూర్తిగా మావోయిస్టులకు ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. 2026 మార్చ్ 31 వరకల్లా మావోయిస్టు లేని భారతదేశాన్ని చూడబోతున్నారని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో తర్వాత ఇంకా మిగతా చాలా మంది అంటే ఆపరేషన్ కగార్ జరుగుతున్న క్రమంలో, సో ఇటువంటి అగ్రనేతలు చనిపోతున్న క్రమంలో మావోయిస్టులు చాలా సార్లు మేము శాంతికి అంటే చర్చలకు అనుకూలం అని చెప్పి లెటర్లు పెట్టినా కానీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ స్పందించకుండా తన ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసినట్టు ఖరారవుతుంది. థ్యాంక్ యూ.